బిజినెస్ చేయటం రిస్క్ అని చెప్పారు, కానీ నచ్చని జాబ్ జీవితం అంతా చేస్తే అదొక పెద్ద రిస్క్ అని ఎవరు చెప్పరు. మన పేరెంట్స్ బిజినెస్ అంటే ఎందుకు భయపడతారో తెలుసా? వాళ్ళకి బిజినెస్ మీద కోపం లేదు, బిజినెస్ చేసే వాళ్ళ మీద డౌట్ కూడా లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, డబ్బు లేకపోతే ఆ మనిషికి వాల్యూ లేదు. మిడిల్ క్లాస్ వాడు ఫ్రీడమ్ కోసం బతుకుతాడు, సెక్యూరిటీ కోసం బతుకుతాడు. అందుకే మన ఇంట్లో బిజినెస్ అని చెప్పంగానే ఐడియా ఏంటో అడగరు, ఇన్కమ్ ఎంతో అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి డ్రీమ్ కనిపించదు, రిస్క్ మాత్రమే కనిపిస్తుంది. ఈ జనరేషన్ షార్క్ ట్యాంక్ చూస్తుంది, స్టార్ట్అప్ సక్సెస్ స్టోరీస్ మాత్రమే చూస్తుంది. కానీ మన పేరెంట్స్ జనరేషన్ లాస్ అయిన బిజినెసెస్ ని చూసాయి, అప్పుల్ని చూసింది, ఇంట్రెస్ట్ కట్టలేని రోజులను చూసింది, రిలేటివ్స్ ముందు తలదించుకోవటం చూసింది. అందుకే వాళ్ళకి శాలరీ అంటే అమౌంట్ కాదు, ఒక గ్యారంటీ. మంత్ ఫస్ట్ డేట్ వచ్చిందంటే ఇంట్లో అందరికీ ఒక కాన్ఫిడెన్స్. బిజినెస్ లో ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనల్ని అలాగే పెంచింది. మంచి మార్క్స్ తెచ్చుకో, మంచి జాబ్ వస్తుంది, మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని. కానీ ఎప్పుడు ఇలా చెప్పలేదు, ఐడియాస్ క్రియేట్ చేయి, వాల్యూస్ క్రియేట్ చేయి, బిజినెస్ ని బిల్డ్ చేయి అని. ఎందుకంటే ఎంప్లాయీస్ ని క్రియేట్ చేయడం ఈజీ, ఓనర్స్ ని క్రియేట్ చేయడం చాలా కష్టం. ఇంకో నిజం చెప్పాలా, ఒక రిచ్ వాడు ఫెయిల్ అవుతే దాన్ని ఒక లెసన్ లాగా తీసుకుంటాడు. అదే ఒక మిడిల్ క్లాస్ వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, దాన్ని ఒక మిస్టేక్ అంటారు. దట్స్ ద డిఫరెన్స్. అందుకే మన పేరెంట్స్ మనల్ని ఆపేది సక్సెస్ నుండి కాదు, ఫెయిలియర్ నుంచి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫెయిలియర్ భయంలో బ్రతుకుతూ లైఫ్ మొత్తం ట్రై చేయడం ఆపేస్తున్నాం. మన పేరెంట్స్ రాంగ్ కాదు, వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి సర్వైవల్ ఇంపార్టెంట్, కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని సేఫ్గా ఉంచాలనుకుంటున్నారు, కానీ కొన్నిసార్లు సేఫ్గా ఉండటంలో బిజీ అయ్యి మనం బ్రతకటం మర్చిపోతున్నాం. మీరేమనుకుంటున్నారు? రిస్క్ తీసుకోవటం బెటరా లేకపోతే సేఫ్గా ఉండటం బెటరా? కామెంట్ చేయండి.